హలో ఆల్ 26th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్లీజ్ డూ డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. న్యూస్‌లో ఎందుకుందంటే మన హిందూలో ఒక ఆర్టికల్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అండ్ రామ్‌నాథ్ కోవింద్ కమిటీ యొక్క వేరియస్ ఆస్పెక్ట్స్‌ని డిస్క్రైబ్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అందుకని మనం ఈరోజు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌ని డిస్కస్ చేస్తున్నాం. సో, ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అనంటే మనందరికీ తెలుసు వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్‌కి ఉన్న మెయిన్ క్రిటిసిజం ఏంటి అంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌ని వయోలేట్ చేస్తుంది అని. అసలు ఎలా వయోలేట్ చేస్తుంది అనంటే మనందరికి తెలుసు వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ కింద లోక్‌సభకి, స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్‌కి సైమల్టేనియస్‌గా ఎలక్షన్‌ని కండక్ట్ చేస్తారు అని. అయితే క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఇలా కండక్ట్ చేయడం అనేది ఫెడరలిజంకి అగెయిన్స్ట్‌గా ఉంది అని అంటున్నారు. సో, మన ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లో ఒక పార్ట్ కాబట్టి ఈ రకంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌ని వయోలేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ చూసుకున్నట్లయితే క్రిటిక్స్ అలా ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి అనంటే ఓటర్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే ఒకే రోజు ఎలక్షన్ 2 లోక్‌సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్ పెట్టడం వల్ల రిపీటెడ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జెస్ సేవ్ అవుతాయి. అంటే వాళ్ళెక్కడో జాబ్ చేస్తున్నా గూడా పోలింగ్ బూత్స్‌కొచ్చి ఓటెయ్యాలి కాబట్టి అలా ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి. లీవ్ కూడా ఒకే రోజు పెట్టాల్సొస్తుంది. సో, ఇలాంటి అడ్వాంటేజెస్ వల్ల ఎక్కువ మంది వచ్చి ఓటేసే ఛాన్సెస్ ఎక్కువనమాట. నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆర్ ఎలక్షన్‌ని కండక్ట్ చేసే అథారిటీ మీద లాజిస్టిక్ బర్డెన్ అనేది రెడ్యూస్ అవుతుందనమాట. రిపీటెడ్‌గా ఈవీఎంస్‌ని తీసుకొచ్చి సెంటర్స్ దగ్గర పెట్టడము, స్టాఫ్‌ని హైర్ చేసుకోవడం, రిసోర్స్‌ని మొబిలైజ్ చేసుకోవడం ఇవన్నీ రిపీటెడ్‌గా 2 టైమ్స్ చేయకుండా ఒకే టైం చేస్తాం కాబట్టి లాజిస్టిక్ బర్డెన్ అనేది డిక్రీజ్ అవుతుందనమాట. ఇంకా స్మాల్ పొలిటికల్ పార్టీస్‌కి ఇది ఎలా అడ్వాంటేజ్ అంటే రిపీటెడ్‌గా ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు రిపీటెడ్‌గా క్యాంపెయిన్‌కి డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఇప్పుడేంటి 2 ఎలక్షన్స్ ఒకే రోజు ఉండేసరికి ఒక సింగిల్ టైమ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌కి మనం ఎక్స్‌పెండిచర్ పెడితే సరిపోతుందనమాట. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. జనరల్‌గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం అమల్లో ఉంటే మనకేంటి గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి ఫండ్స్ శాంక్షన్ అవ్వవు. డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అన్నీ హ్యాంపర్ అవుతాయి. ఈవెంచువల్‌గా గ్రోత్ కూడా డిక్రీజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఒకే టైం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం వల్ల దీని ఇంపాక్ట్ అనేది రెడ్యూస్ అవుతుందనమాట. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్లయితే ఈ బేసిక్ స్ట్రక్చర్‌కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్, స్టాట్యూటరీ బ్యాకింగ్ లేదు. ఇది ఎలా ఎవాల్వ్ అయింది, ఇది ఎలా పుట్టింది అనంటే వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ ద్వారా పుట్టిందనమాట. అయితే ఇక్కడ అందరూ నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిన్న క్యాగ్ ఆర్టికల్‌ని మనం డిస్కస్ చేసినప్పుడు నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్‌ని అక్కడ మెన్షన్ చేశాను. ఎందుకంటే ఆ ఆర్టికల్స్ అంత డీటెయిల్డ్‌గా లక్ష్మీకాంత్‌లో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను నా పీడిఎఫ్ ద్వారా ఆ ఆర్టికల్స్ అన్నీ చాలా డీటెయిల్డ్‌గా ఇచ్చాను. ఇక్కడ ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కేస్‌లో ఆర్ఎల్స్ ఈ చాప్టర్ అనేది మన లక్ష్మీకాంత్‌లో చాలా డీటెయిల్డ్‌గా, నీట్‌గా కేస్ వైస్ ఉందనమాట. సో, దాన్నిక్కడ మళ్ళీ మనం చెప్పుకోవడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఇఫ్ యూ వాంట్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ మీరు డిమాండ్ చేస్తే ఐ విల్ అప్‌లోడ్ ఇట్ ఇన్ మై ఛానల్. బట్ ఇక్కడ నేను ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే నిన్న ఆర్టికల్స్ చెప్పాను, రోల్ చెప్పాను. కానీ ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ గురించి ఈ వేరియస్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్‌ని డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే లక్ష్మీకాంత్‌లో చాలా క్లియర్‌గా ఉన్నాయి కాబట్టి ఆ చాప్టర్ మొత్తం ఒకసారి చదవండి. ఆ బుక్‌లో లేని ఒక క్వెషన్ ఏంటి అనంటే కేశవానంద భారతి కేస్‌లోనే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది పుట్టింది. సో, ఆ కేస్ అప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిగా ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్‌ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది కూడా మన లక్ష్మీకాంత్‌లో లేదనమాట. సో, మనం డిస్కస్ చేద్దాం. ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే డెమోక్రటిక్ వాల్యూస్‌ని, ఫండమెంటల్ రైట్స్‌ని ఇది ప్రొటెక్ట్ చేస్తుందనమాట. డెమోక్రటిక్ వాల్యూస్‌ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ మన పార్లమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ
బేసిక్ స్ట్రక్చర్‌ని కూడా అమెండ్ చేసే ఫెసిలిటీ ఉంది అనంటే ఈవెన్ ఫండమెంటల్ రైట్స్‌ని కూడా అమెండ్ చేసేస్తుంది. సో, పీపుల్‌కి అంత వాయిస్ ఆర్ అంత ఫ్రీడమ్ ఉండే ఛాన్స్ తగ్గిపోతుందనమాట. సో, ఈ రకంగా ఫండమెంటల్ రైట్స్ అండ్ డెమోక్రటిక్ వాల్యూని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీ అంటే కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ఆర్టికల్స్, ప్రొవిజన్స్ అన్నీ కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ మెయింటైన్ చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్‌లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సెక్యులరిజం, డెమోక్రసీ, సావర్నిటీ. సో, ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇది ప్రిజర్వ్ చేస్తుంది. అంటే ఈ ప్రిన్సిపల్స్‌ని వయోలేట్ అవ్వకుండా జాగ్రత్తగా భద్రపరుస్తుందనమాట. అథారిటేరియనిజంని ప్రివెంట్ చేస్తుంది. అంతే కదా! బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఒకటి లేకపోతే మన గవర్నమెంట్ వాళ్ళకిష్టం వచ్చిన లాస్ తీసుకొచ్చి పీపుల్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆర్ ఎల్స్ అథారిటేరియన్ గవర్నమెంట్‌ని ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీని ఎన్ష్యూర్ చేస్తుంది. అంటే స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రకమైన లా చేశారు. 6 మంత్స్ తర్వాత అదే లాని తిప్పి వేరే రకంగా చేయడం, ఇలాగా అన్‌స్టేబుల్‌గా ఉండేలాగా ప్రొవిజన్స్ అనేవి లేకుండా ఇది ఎన్ష్యూర్ చేస్తుందనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ సుప్రమసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాన్స్టిట్యూషనే సుప్రీం. దానికి లోబడే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నీ పనిచేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషనల్ సుప్రమసీని మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ద్వారా అప్‌హోల్డ్ చేస్తామన్నమాట. అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్‌కి క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రిటిసిజం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ డెఫినేషన్. అంటే ఏ ప్రొవిజన్స్ మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్‌లో ఇంక్లూడ్ అవుతాయి అనేవి సాలిడ్‌గా ఏ డాక్యుమెంట్‌లో ఇవి ప్రెజెంట్ అయ్యి లేవన్నమాట. ఈవెన్ కేశవానంద భారతి కేసులో కూడా లేవు. మరి ఎలా వచ్చాయి అంటే వేరియస్ కేసెస్ అండ్ వేరియస్ జడ్జ్‌మెంట్స్ ద్వారా ఇంక్లూడ్ అవుతున్నాయి. మన లక్ష్మీకాంత్‌లో ఒక లిస్ట్ ఇచ్చారు. ట్రై టు మెమరైజ్ అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ దట్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బేసిస్ లేదు. సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇందులో అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్‌లో ఫెడరలిజం వస్తుంది. లేకపోతే జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది. ఇవన్నీ ఏంటి అనంటే కోర్టు తనకి తానుగా చెప్పిందనమాట. కాన్స్టిట్యూషన్‌లో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కోర్టే తనకు తానుగా చెప్పింది. సబ్జెక్టివ్‌గా ఇంటర్ప్రెట్ చేసిందనమాట. సో, అందరూ ఏమంటున్నారంటే కోర్ట్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తగ్గట్టుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. దీనికి బ్యాకింగ్ లేదు. సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది అనేది ఒక క్రిటిసిజం. నెక్స్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ ఓవర్ రీచ్. సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ చేసిన ప్రతిసారి జ్యుడిషియరీ తన జ్యూరిస్డిక్షన్‌ని దాటుతుంది. బికాజ్ దాని జ్యూరిస్డిక్షన్‌లో ఇది ఉందో లేదో కూడా మనకి క్లారిటీ లేదనమాట. సో, దీనికి జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. సెపరేషన్ ఆఫ్ పవర్‌ని వయోలేట్ చేస్తుంది. జనరల్‌గా మనందరికీ తెలుసు లాస్ చేయడం అనేది లెజిస్లేచర్ యొక్క ప్రైమరీ అండ్ ప్రిన్సిపల్ ఫంక్షన్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే అంత ప్రైమరీ ఫంక్షన్‌ని మన కోర్ట్స్ వచ్చి మీరు ఈ లా చేయొద్దు, ఇది బేసిక్ స్ట్రక్చర్‌ని వయోలేట్ చేస్తుంది అంటే వీళ్ళకున్న సావరనిటీని ఇది ఆర్ ఎల్స్ వీళ్ళకున్న సుప్రీం పవర్‌ని జ్యుడిషియరీ వచ్చి హ్యాంపర్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే క్రిటిక్స్ చెప్తున్నారనమాట. సో, ఈ రకంగా సెపరేషన్ ఆఫ్ పవర్‌కి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది వయోలేటింగ్‌గా ఉంది అని క్రిటిక్స్ ఆర్గ్యుమెంట్ అనమాట. కాన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్‌ని హిండర్ చేస్తుంది. జనరల్‌గా ఆర్టికల్ 360 యొక్క పర్పసే వచ్చేసి పార్లమెంట్‌ని ఎంపవర్ చేస్తుందనమాట. ఏంటి చేంజింగ్ కండిషన్స్‌కి తగ్గట్టుగా మన కాన్స్టిట్యూషన్‌ని కూడా మార్చుకోండి అని చెప్పి అమెండింగ్ పవర్‌ని పార్లమెంట్‌కి ఆర్టికల్ 360 ఇచ్చిందనమాట. కానీ ఇదేం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏం చేస్తుంది, లేదు ఎంత కండిషన్స్ ఎవాల్వ్ అయినప్పటికీ మన ప్రిన్సిపల్స్, మన మొరాలిటీ, మన బేసిక్ స్ట్రక్చర్ ఇది కాబట్టి మీరు అమెండ్ చేయొద్దు అని చెప్పి ఈ కోర్ట్స్ వచ్చి మన గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్‌ని హిండర్ చేస్తున్నాయన్నమాట. ఈ రకంగా కాన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్‌ని హిండర్ చేస్తున్నాయి. అన్‌డెమోక్రటిక్ ప్రాక్టీస్ అనేది ఎలా అయింది అంటే లాస్ ఎవరు చేస్తారు, లెజిస్లేచర్ చేస్తారు. లెజిస్లేచర్స్ అంటే ఎవరు, మన ఎంపీస్, ఎమ్మెల్యేస్. వాళ్ళెవరు, మనం ఎన్నుకున్న అంటే జనాల పీపుల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ అనమాట. సో, ఇప్పుడు వాళ్ళు లా చేస్తున్నారు అంటే పీపుల్ లా చేస్తున్నట్టు లెక్క అనమాట. కానీ ఇక్కడేంటి కోర్ట్స్ వచ్చి లాని గైడ్ చేస్తున్నాయి. మీరు ఇది చేయొద్దు, ఇది చేయండి అని చెప్పి. కోర్ట్స్ అనేవి పీపుల్‌ని రిప్రజెంట్ చేయవు. బికాజ్ జడ్జెస్‌ని మనమేమి ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోం కాబట్టి. సో, ఈ రకంగా
ఇది అన్‌డెమోక్రటిక్ ప్రాక్టీస్ అయితుందనమాట. ఎందుకు? లాస్‌ని కోర్ట్స్ డైరెక్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయాల్సిన లాస్‌ని, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేయాల్సిన లాస్‌ని కోర్ట్స్ డైరెక్ట్ చేస్తున్నాయి కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది అన్‌డెమోక్రటిక్ ప్రాక్టీస్ అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారు. సో, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కేసెస్ ఏమో లక్ష్మీకాంత్‌లో చదువుకోమన్నాను. అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ క్రిటిసిజంని మనం ఇక్కడ కవర్ చేసాము. విత్ దిస్ నాలెడ్జ్ వి మూవ్ టు ది అనదర్ టాపిక్, సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఇన్ ఇండియా. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అనంటే, ఒక లీడింగ్ పిఎస్యు, ఈ లీడింగ్ పిఎస్యు వచ్చేసి నేషనల్ కన్స్ట్రక్షన్ బోర్డ్. ఆ లీడింగ్ పిఎస్యులో ఒక సీనియర్ అఫీషియల్ కేస్‌ని ఫైల్ చేశారనమాట. నార్మల్‌గా దీని స్టోరీని ఎక్కడ మనం రాయలేము. ఇఫ్ ఇన్ కేస్ రాయాలనుకుంటే కేస్ స్టడీస్‌లో కూడా రాసుకోవచ్చు. ఒక ఫీమేల్ ఎంప్లాయీ ఉన్నారనమాట. సో, ఆవిడకి ఒక ఫోన్ వచ్చింది. ఏంటని? మేము బెంగుళూరు టెర్మినల్ 2 ఎయిర్‌పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ పేరు మీద ఒక ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్, సో, ఇల్లీగల్ పాస్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా డేంజర్ డ్రగ్స్ ఉన్నాయి. సో, మీ మీద కేస్ అనేది ఫైల్ అయింది. మీరు డిజిటల్‌గా అరెస్ట్ అయ్యారు. మీరు ఈ ప్రాసెస్ ఆర్ఎల్స్ ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి మేము మిమ్మల్ని తప్పించాలన్నా, ఆ ప్యాకెట్‌లో ఉన్న ఇల్లీగల్ పాస్‌పోర్ట్స్ లేకపోతే ఇల్లీగల్ డ్రగ్స్‌ని మేము గవర్నమెంట్ అథారిటీస్ ఆ కేస్‌ని పెద్దది కాకుండా ఉండాలి అంటే 50 lakhs మీరు మాకు ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేయాలి అని బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 ఆఫీసర్ లాగా ఆ ఎంప్లాయీకి అతను కాల్ చేయడం జరిగింది. సో, తను కేస్ ఫైల్ చేసిందనమాట. అందుకని చెప్పి సైబర్ సెక్యూరిటీని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. డిజిటల్ అరెస్ట్. ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ ఉంది. ఆ టెర్మినల్ నుంచి కాల్ చేసిన ఆఫీసర్ ఆ ఎంప్లాయీని మీరు డిజిటల్‌గా అరెస్ట్ అయ్యారు అని చెప్తున్నారు. సో, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. డిజిటల్ అరెస్ట్ అనేది టైప్ ఆఫ్ సైబర్ అటాక్ అనమాట. దీంట్లో ఏంటంటే ఒక పర్సన్ స్కామర్ ఉంటాడు కదా! ఇప్పుడు కాల్ చేసిన ఎయిర్‌పోర్ట్ అఫీషియల్ స్కామర్ అనమాట మనకి ఈ ఎగ్జాంపుల్‌లో. ఈ స్కామర్ ఏం చేస్తాడంటే గవర్నమెంట్ అఫీషియల్ లాగా నటిస్తాడు. ఇంపర్సోనేటింగ్ అతనిలాగా బిహేవ్ చేసి విక్టిమ్ ఉన్నారు కదా! ఇక్కడ ఈ లేడీ ఎంప్లాయీ ఈవిడ్ని అరెస్ట్ చేసినట్టుగా బెదిరిస్తారనమాట. కావాలంటే వీడియో కాల్ చేసి పోలీస్ స్టేషన్ బ్యాక్‌గ్రౌండ్‌ని పెట్టి నేను పోలీస్ ఆఫీసర్ అని కూడా వాళ్ళు నమ్మిస్తారనమాట. నమ్మిచ్చి బెయిల్ కావాలన్నా లేకపోతే ఈ డిస్ప్యూట్‌ని సెటిల్ చేసుకోవాలన్నా మీరు మనీని ట్రాన్స్‌ఫర్ చేయాలి అని డిమాండ్ చేస్తారనమాట. సో, డిజిటల్ అరెస్ట్ అనేది న్యూ టైప్ ఆర్ న్యూ ఫార్మ్ ఆఫ్ సైబర్ అటాక్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే సైబర్ క్రైమ్స్ స్టేటస్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే I4C ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ ఈ రిపోర్ట్ ప్రకారంగా మన 2024లో ఫస్ట్ 4 మంత్స్ అంటే ఏప్రిల్ వరకు 7,061 కోట్ల రూపాయలని మనం లాస్ అయ్యామన్నమాట. నెక్స్ట్ 4 మంత్స్ లోపు ఎన్ని కేసెస్ 74,000 కంప్లెయింట్స్, 7,000 crore రూపీస్ లాస్ట్ అనమాట. ఢిల్లీ పోలీస్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 23లో బ్యాంకింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్, యూపీఐ రిలేటెడ్ ఫ్రాడ్స్ అనేది 12% ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22లో 100 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 212 కేసెస్ అయినాయి. అంత ర్యాంపిడ్‌గా ఇంక్రీజ్ అయ్యాయన్నమాట సైబర్ క్రైమ్స్. నెక్స్ట్ సైబర్ ర్యాక్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్స్‌లో 91% ఆర్గనైజేషన్స్ అనేవి ర్యాన్సమ్‌వేర్ అటాక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాయి. ర్యాన్సమ్‌వేర్ అనేది ఒక మాలిషియస్ సాఫ్ట్‌వేర్ అనమాట. అయితే ఈ సైబర్ క్రాక్ ఇచ్చిన రిపోర్ట్ అనేది మన ఇండియా గ్రోత్‌ని చాలా రకంగా హ్యాంపర్ చేస్తుంది. ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫారిన్ కంపెనీ వచ్చి మన ఇండియాలో తన ఆపరేషన్స్‌ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రిపోర్ట్ కనుక ఆ కంపెనీ చూస్తే ఏంటి ఇండియాలో 100 కంపెనీస్‌లో 91 కంపెనీస్‌లో సైబర్ అటాక్ జరిగిందా? అంటే వీళ్ళకి ఇంత వీక్ సైబర్ సెక్యూరిటీ ఉందా అని చెప్పి ఆ కంపెనీ ఇండియా నుంచి వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అనమాట. సో, ఇంత ప్రామినెంట్ రోల్‌ని ఈ రిపోర్ట్స్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వెషన్స్ ఎలా వస్తాయంటే ఒక 4 ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, మాల్వేర్ అటాక్, ఏటీఎం ఫ్రాడ్స్ అని ఇచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైబర్ అటాక్స్ అన్నప్పుడు ఆల్ అబోవ్ 1, 2, 3 అలా ఇస్తారు. లేదు ఫిషింగ్ అంటే ఏంటి? ఒక డెఫినేషన్ ఇస్తారనమాట. ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ స్పామ్ ఈమెయిల్ ఆర్ ఫిషింగ్ వెబ్సైట్ ద్వారా అనదర్ పర్సన్ యొక్క
ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేశారు. ఇది విచ్ టైప్ ఆఫ్ సైబర్ అటాక్ అని గూడా అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు మనం ఏం చెప్తాం ఆన్సర్ ఫిషింగ్. కింద ఫిషింగ్ ఇస్తారు, ఐడెంటిటీ థెఫ్ట్ ఇస్తాడు, మాల్‌వేర్ అటాక్ ఇస్తాడు. సో, 2 వేస్‌లో అడగొచ్చు. ఈ డిఫరెంట్ టైప్స్ నేమ్స్ ఇచ్చేసి విచ్ అబోవ్ ద విచ్ గివ్ విచ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సైబర్ అటాక్ అని గూడా అడగొచ్చు. లేకపోతే ఇండివిడ్యువల్‌గా డెఫినిషన్ లాగా గూడా అడగొచ్చనమాట. సో, ఫిషింగ్ మనం డిస్కస్ చేసినట్టు స్పామ్ ఈమెయిల్స్‌ని ఫిషింగ్ వెబ్‌సైట్ ద్వారా ఒక పర్సన్‌కి పంపడం ద్వారా అతని ఇన్ఫర్మేషన్‌ని అబ్టైన్ చేస్తారు. ఫిషింగ్ వెబ్‌సైట్ అంటే ఏంటి అంటే ఆథరైజ్డ్ వెబ్‌సైట్‌కి సేమ్ ఉంటదనమాట. మనం అసలు దాని డిఫరెన్స్‌ని అసలు ఐడెంటిఫై కూడా చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీ థెఫ్ట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్. ఈ 3 డీటెయిల్స్‌ని వీళ్ళు గ్యాదర్ చేస్తారనమాట. అయితే గ్యాదర్ చేసి వాళ్ళకి అవసరమైతే కావాలంటే వాటిలో నుంచి ఇన్ఫర్మేషన్‌ని హ్యాక్ చేసి మనీని కూడా వాళ్ళు హ్యాక్ చేస్తారనమాట. ఈ ఇన్ఫర్మేషన్‌ని వీళ్ళు అన్‌ఆథరైజ్డ్ యాక్టివిటీస్‌కి కూడా వాడుకుంటారు. లైక్ అంటే మన బ్యాంక్ నుంచే హవాలా జరిగినట్టుగా అలా కూడా వాళ్ళు చూపిస్తారనమాట. నెక్స్ట్ మాల్‌వేర్ అటాక్. మాల్‌వేర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్, ఒక హోస్టైల్ సాఫ్ట్‌వేర్. ఎనిమీ సాఫ్ట్‌వేర్‌గా చెప్పుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఏదైనా లింక్స్ ద్వారా త్రూ ఇమేజ్ ద్వారా ఒక కంప్యూటర్ ఆర్ సాఫ్ట్‌వేర్‌కి పంపించి దాన్ని హ్యాక్ చేస్తారనమాట. దాన్ని హ్యాక్ చేసి దాంట్లో ఉన్న మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని క్రైమ్స్‌ని కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువనమాట. ఏటీఎం ఫ్రాడ్స్ ఏంటి అనంటే ఏటీఎం మిషన్‌నే హ్యాక్ చేస్తారు. మన కార్డ్ డీటెయిల్స్‌తో పాటు పిన్ డీటెయిల్స్‌ని కూడా వాళ్ళు గ్యాదర్ చేసి సేమ్ డూప్లికేట్ కార్డ్‌ని తయారు చేసుకొని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌ని వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. సైబర్ స్టాకింగ్ అంటే ఒక మనిషిని వేధిస్తూ ఉంటారనమాట. ఎలా అంటే ఆన్‌లైన్ మెజర్స్ ద్వారా ఆ పర్సన్‌ని ఫాలో అవుతారనమాట. ఇంతకుముందు పాత రోజుల్లో ఫోన్ చేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాము, లేకపోతే మిమ్మల్ని బ్యాడ్ చేస్తామంటారు కదా! ఇప్పుడు త్రూ ఆన్‌లైన్ మెజర్స్. ఎలా అంటే వాళ్ళకి ఒక మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్ పంపిస్తారు. లేకపోతే వాళ్ళే పోర్నోగ్రాఫిక్ వీడియోస్‌లో ఇన్వాల్వ్ అయినట్టు పంపించి మనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఈ రకంగా హరాస్మెంట్ చేసి. నెక్స్ట్ స్పూఫింగ్. స్పూఫింగ్ ఏంటి అనంటే ఇది కూడా ఈమెయిల్ సంబంధించిందనమాట. ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి వచ్చిన ఈమెయిల్ లాగా కనిపించేటట్టు ఒక ఈమెయిల్‌ని సెండ్ చేస్తారు. సెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇంటెన్షన్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటారనమాట. అది ఏ రకమైన ఇంటెన్షన్ అయినా అవ్వచ్చు. సో, నెక్స్ట్ పైరసీ. పైరసీ ఏంటి అనంటే మన ఇన్ఫర్మేషన్‌ని అనాథరైజ్డ్ యాక్సెస్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉంది. దాన్ని హ్యాక్ చేస్తారనమాట. హ్యాక్ చేసి దాంట్లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని అబ్టైన్ చేసి ఒక పైరసీ డేటాబేస్‌ని క్రియేట్ చేసి మన ఎనిమీ కంట్రీస్‌కి అమ్మేయడం. ఇఫ్ ఇన్ కేస్ పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమో మనల్ని థ్రెటన్ చేయడం, అలా మనల్ని స్పూఫింగ్ చేయడం, లేకపోతే మనల్ని స్టాకింగ్ చేయడం ఒకదానికొకటి ఆల్మోస్ట్ రిలేటెడ్‌గా ఉంటాయి. బట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు న్యూ ఫార్మ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అనమాట. మనం డిస్కస్ చేసాము. ఎయిదర్ త్రూ వీడియో కాల్ ఆర్ ఆడియో కాల్ నేను పోలీస్ ఆఫీసర్‌ని, మీరు అరెస్ట్ అయ్యారు. మీరు నాకు మనీ ఇవ్వండి. అప్పుడే మీరు సేఫ్ అని చెప్పి డిమాండ్ చేస్తుంటారనమాట. అయితే సైబర్ క్రైమ్స్ ఇందాక సైబర్ ర్యాక్ చూసుకున్నట్టు లేకపోతే ఢిల్లీ పోలీస్ ప్రకారంగా అంత హ్యూజ్ అమౌంట్‌లో ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ వచ్చేసి టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ఇండియా ఆర్ మెజారిటీ ఆఫ్ కంట్రీస్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ జరుగుతుంది ఫర్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. చాలామందికి అంత టెక్నాలజీ తెలియని వాళ్ళున్నారు. అది ఏఐ జనరేటెడ్ ఫోటోనా? లేకపోతే డార్క్ వెబ్‌లో చేసిందా? డీప్ ఫేక్స్ 'రష్మిక మదర్‌నది' చూసాం మనం పెద్ద కాంట్రోవర్సీ న్యూస్. సో, ఇలాంటి టెక్నాలజీ చేసినవే కూడా ఐడెంటిఫై చెయ్యలేక వాళ్ళేం చేస్తున్నారు, ఆ స్కామర్స్‌కి మనీ ఇచ్చేస్తున్నారనమాట. సో, ఇది జరగడానికి మెయిన్ రీజన్ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్. నెక్స్ట్ సోషల్ రీజన్స్. సోషల్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఒక హ్యూజ్ అమౌంట్‌ని గెయిన్ చేశాడు సైబర్ క్రైమ్ ద్వారా. ఒక మంచి ఇల్లు, మంచి కార్ కొనుక్కొని హైఫై లైఫ్‌ని బతుకుతున్నాడనమాట. సో, అదర్ పర్సన్ ఉన్నాడు. అతనికి అన్ని ఫెసిలిటీస్ లేవు. ఒక 10,000కో, 20,000కో జాబ్ చేస్తూ ఉన్నాడు. వాడేమనుకుంటాడు, వీడు క్రైమ్ చేశాడు. ఏ కేసు అవ్వలేదు. ఏ జైలుకి ఎళ్ళలేదు. హ్యాపీగా బతికేస్తున్నాడు. నేను కూడా వాడి గైడెన్స్ తీసుకొని సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవుతాను. నేను కూడా ఆ డబ్బు, ఆ ఇల్లు అన్నీ సంపాదించుకుంటాను అనే ఒక సోషల్ రీజన్ కూడా సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి
క్రిటికల్ రోల్‌ని ప్లే చేస్తుందనమాట. ఎకనామిక్ రీజన్స్ సేమ్ పూర్‌లీ హై ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీ. దీనివల్ల వీళ్ళు పియర్ గ్రూప్‌ని అంటే ఆల్రెడీ సైబర్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయినోళ్ళ గైడెన్స్ తోటి సైబర్ క్రైమ్స్‌ని చేస్తున్నారు. పొలిటికల్ రీజన్స్ ఏంటంటే స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్, ట్రాన్స్‌నేషనల్ నేచర్ ఆఫ్ అఫెన్స్. మనం గాల్వాన్ అటాక్ చూసాము. గాల్వాన్ అటాక్ జరిగినప్పుడు వేరియస్ కంట్రీస్ నుంచి మన వెబ్‌సైట్స్‌ని ఆర్ ఎల్స్ మన టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్‌ని ట్రాక్ చేసి, హ్యాక్ చేసి వీళ్ళు ప్రాపర్‌గా గాల్వన్ వ్యాలీ అటాక్ చేశారు అనేది ఒక అలిగేషన్ అనమాట. నిజమేంటో ఇప్పటికి క్లారిటీ లేదు. సో, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. ఇండియా మీద ట్రాన్స్‌నేషనల్ నేచర్ ఏంటంటే పాకిస్తాన్ ఉంది. ఇండియా మీద అటాక్ చేయాలనుకుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి డేటా రావట్లేదు. సింపుల్‌గా వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళని పిలిపించి మన గవర్నమెంట్ సర్వర్స్ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ యొక్క డేటాని హ్యాక్ చేసి వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ని ప్లాన్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ లీగల్ రీజన్స్. మన దగ్గర సైబర్ క్రైమ్ కోసం ఒక కాంప్రహెన్సివ్ లా అయితే లేదు. అంటే లాస్ ఉన్నాయి. లాస్ లేవని కాదు. 360 డిగ్రీస్‌లో సైబర్ క్రైమ్‌ని కవర్ చేస్తూ లాస్ లేవు అని చెప్తున్నారనమాట. సో, ఇయన్నీ రీజన్స్ చూసుకున్నట్లయితే మన పావర్టీ లాగానే సైబర్ అటాక్స్‌కి కూడా ఒక విషియస్ సైకిల్ ఉంది. ఫస్ట్ ఆ సైకిల్‌లో ఇనీషియల్ పాయింట్ ఏంటి? పాపులేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతారు. వాళ్ళకి చదువు రాదు. చదువుకున్న వాళ్ళకి చదువుకు తగ్గ ఎంప్లాయ్‌మెంట్ లేదు. దీనివల్ల పేదరికంలో ఉంటారు. పియర్ గ్రూప్ ఆల్రెడీ సైబర్ అటాక్ చేసి సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేసిన వాళ్ళ హెల్ప్‌తో వీళ్ళు సైబర్ క్రైమ్‌ని చేస్తారనమాట. సో, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా ఒక విషియస్ సైకిల్ అనేది సైబర్ అటాక్స్‌కి మన ఇండియాలో ఫాలో అవుతున్నారనమాట. ఇందాక లీగల్ రీజన్స్ కూడా చూసుకున్నాం కదా! ఇప్పుడు సైబర్ అటాక్‌కి మన ఇండియాలో ఉన్న లీగల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ 2008, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013, సెర్టిన్ అనేది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నెక్స్ట్ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. ఇదేంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా క్రిటికల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఐ4సి ఏంటంటే మన ఇండియాలో ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగినా కూడా దీనికి మనం ఏం చేస్తాము? రిపోర్ట్ చేస్తామనమాట. బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది ఉంది. దీన్ని మన ఇండియా సిగ్నిటరీ చేయలేదు. క్వెషన్ ఏంటి అనంటే ఎగ్జామ్‌లో బుడాపెస్ట్ కన్వెన్షన్ రిలేటెడ్ టు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే సైబర్ క్రైమ్ అని రాయాలి. బట్ మనం దీన్ని మాత్రం సైన్ చేయలేదు. ఇన్ కేస్ మనం సైన్ చేస్తే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వరల్డ్ ఓవర్‌గా జరిగే సైబర్ క్రైమ్స్ ఏంటి? వాళ్ళు ఏ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని టాకిల్ చేశారు? వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది అనేది మనకు కూడా షేర్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుతుంది. మనం కూడా మన ప్రాబ్లమ్స్‌ని అక్కడ పెట్టడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుతుంది. బట్ ఇండియా ఈస్ నాట్ యెట్ సైన్డ్ ద బుడాపెస్ట్ కన్వెన్షన్. బుడాపెస్ట్ కన్వెన్షన్ ఏ ఇయర్ అనేది ప్లీజ్ డు కమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా-యూఎస్ రిలేషన్స్. ఇండియా-యూఎస్ రిలేషన్ న్యూస్‌లో ఎందుకు ఉంది అనంటే మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్‌లో మన ఇండియా ఇప్పుడు ఫార్మల్‌గా ఒక మెంబర్ అయిందనమాట. ఇదేంటి అనంటే ఎంఎస్ఎఫ్ఎన్ అనేది మినరల్స్‌కి సంబంధించిన యూఎస్ లెడ్ ఇనిషియేటివ్ అనమాట. ఇదేంటి సప్లై చైన్‌ని సెక్యూర్‌గా ఉంచుతుంది. అంటే సప్లై చైన్‌ని సెక్యూర్‌గా ఉంచుతుంది అంటే ఏం లేదండి. ఒక హై ప్రైజెస్ డిమాండ్ చేయడమో, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మనకి మినరల్స్‌ని సప్లై చేయకపోవడమో, ఇలా సప్లై చైన్‌ని సెక్యూర్‌గా ఉంచడం వల్ల ఫ్లక్చుయేషన్స్ అనేవి మినిమైజ్ అవుతాయన్నమాట. సో, ఈ ఎంఎస్ఎఫ్ఎన్ ఇనిషియేటివ్ ద్వారా దీనిలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ మధ్యలో కోఆపరేషన్‌ని స్ట్రెంథెన్ చేసి సప్లై చైన్‌ని సెక్యూర్ చేయాలన్నమాట. ఏ ఫీల్డ్‌లో? క్రిటికల్ మినరల్స్ ఫీల్డ్‌లో. ఎంతమంది మెంబర్స్? 14 కంట్రీస్, 1 యూరోపియన్ యూనియన్ మెంబర్. అయితే ఇదేంటి అనంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్‌షిప్ నుంచి కొత్త ఇనిషియేటివ్ వచ్చిందనమాట. ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్‌షిప్ అనేదాన్ని 2022లో ఎస్టాబ్లిష్ చేసింది యూఎస్. మన ఇండియా జూన్ 2023లో జాయిన్ అయింది. ప్లీజ్ బీ కాన్షియస్ అగ్రికల్చర్ ఎంఎస్‌పీతో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అది మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఇది మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్‌షిప్. అయితే ఇప్పుడు మనకిది ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఇనిషియేటివ్ అనంటే, మనము ప్రెజెంట్‌గా క్రిటికల్ మినరల్స్ కోసమని చాలా కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాము. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ వచ్చేసి చైనా. ఎందుకు చైనా అంటే, చైనా ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. సో, ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ ద్వారా ఎంఎస్ఎఫ్ఎన్ ద్వారా మనకొక 14 కంట్రీస్‌తో పార్ట్నర్‌షిప్ ఏర్పడుతుంది. మన సప్లై చైన్ కూడా చాలా సెక్యూర్‌గా ఉంటుంది. ఈవెంచువల్‌గా మనం చైనా మీద డిపెండెన్స్‌ని తగ్గించుకోవచ్చనమాట. అయితే ఈ
ఇనిషియేటివ్ యొక్క గొప్పతనం ఏంటంటే జస్ట్ కంట్రీస్‌ని దగ్గరికి ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకురావడం గాదు. ఆ కంట్రీ యొక్క డీఎఫ్ఐస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌ని ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీస్‌ని గూడా తీసుకొనొస్తాయి. సో, 3 మెంబర్స్ ఒస్తాయి. కంట్రీ ప్లస్ డీఎఫ్ఐ ప్లస్ ఈసీఏ ఈ 3. ఇప్పుడు డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ వల్ల మనకి ఫైనాన్స్ దొరికే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. మన ఎక్స్‌పోర్ట్స్‌ని గూడా వాళ్ళు గైడ్ చేస్తారనమాట. సో, 360 డిగ్రీస్‌లో మన క్రిటికల్ మినరల్స్ ఫీల్డ్‌ని ఈ ఎంఎస్ఎఫ్ఎన్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఈ యొక్క ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది మన ఇండియా క్రిటికల్ మినరల్ సెక్టార్‌లో చాలా క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తుందనమాట. అస్సాం అకార్డ్ ఎందుకు న్యూస్‌లో ఉందంటే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఆర్టికల్ అస్సాం అకార్డ్‌ని డిస్కస్ చేస్తూ ఉందనమాట. పర్టిక్యులర్‌గా క్లాస్ 6ని. దీన్ని ఎప్పుడు సైన్ చేశారు? 1985లో రాజీవ్ గాంధీ లెడ్ గవర్నమెంట్ అండ్ అస్సాం మూవ్‌మెంట్ యొక్క లీడర్స్. అయితే ఈ క్లాస్ 6 ఎందుకు కాంట్రోవర్షియల్ అయింది అనంటే, మెయిన్‌గా అస్సామీస్ డెఫినేషన్స్ ఎవరెవరు అస్సామీస్‌గా ఇంక్లూడ్ అవుతారు అనే ఏరియాలో ఇది కాంట్రోవర్సీ అయిందనమాట. అయితే యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చేశారంటే 14 మెంబర్స్ కమిటీని ఫార్మ్ చేశారు. దానికి చైర్మన్‌గా బిప్లాబ్ శర్మ గారిని అపాయింట్ చేశారనమాట. బిప్లాబ్ శర్మ వచ్చేసి రిటైర్డ్ అస్సాం హైకోర్ట్ జస్ట్. ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామ్ ఆర్ యూపీఎస్సీలో కూడా బిప్లాబ్ శర్మ కమిటీ ఈస్ రిలేటెడ్ టు అన్నప్పుడు మనం అస్సాం అకార్డ్ అనేది గుర్తుండాలి. అండ్ కమిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ థీమ్ అవుతుంది ప్రెజెంట్ డే ఎగ్జామ్స్‌లో. అయితే ఈ కమిటీని ఎప్పుడు ఫార్మ్ చేశారు? ఫిబ్రవరి 2022లో 52 రికమెండేషన్స్‌ని ఫిబ్రవరి 2020కి సబ్మిట్ చేసింది. అయితే ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే యూనియన్ హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ యూనియన్ హోమ్ మినిస్టర్‌కే రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్‌కి ఇస్తే ఆయన దాన్ని పబ్లిక్ డొమైన్‌లోకి ఆగస్ట్‌లో తీసుకొచ్చాడనమాట. అయితే ఈ సీఎం ఏం చెప్తున్నారు అనంటే, ఈ 52 రికమెండేషన్‌లో 15 కీ రికమెండేషన్స్‌ని మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకంటే అవి ఇంప్లిమెంట్ చేయాలి అనంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి కాబట్టి ఆ 15 రికమెండేషన్స్‌ని మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయము అని చెప్తున్నారు. సో, క్లాస్ 6 ఏంటి అనేది జస్ట్ ఇక్కడ మెన్షన్ చేశాను. ప్లీజ్ మీరు ఒకసారి చదువుకోండి అర్థమైపోతుంది. జనరల్‌గా జస్ట్ కాంప్రహెన్సివ్‌గా చెప్పాలి అనంటే అస్సాం యొక్క కల్చరల్, సోషల్, లింగ్విస్టిక్ ఐడెంటిటీని ప్రిజర్వ్ చేయడానికి ఎలాంటి మెజర్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీమెంట్‌లోకి వచ్చినట్టనమాట క్లాస్ 6 ప్రకారంగా. నెక్స్ట్ ఈ అస్సాం లీడర్స్ యొక్క డిమాండ్ ఏంటి అంటే, మా అస్సాంలో కూడా ఇన్నర్ లైన్ పర్మిట్‌ని ఇంప్లిమెంట్ చేయండి అని. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏం లేదండి, ఒక డాక్యుమెంట్ అస్సాంలోకి వచ్చే వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉండాలన్నమాట. జస్ట్ లైక్ బస్ టికెట్ లాగా. బస్ ఎక్కాలంటే బస్ టికెట్ ఉండాలి. అలాగా అస్సాంలోకి మనం వెళ్ళాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి. మన ఇండియాలో 4 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఇంప్లిమెంటేషన్‌లో ఉంది ప్రెజెంట్‌గా. అస్సాంలో మాత్రం ఒప్పుకోలేదు. బట్ దే ఆర్ డిమాండింగ్. నెక్స్ట్ లోకాయుక్త ఈ న్యూస్. లోకాయుక్త ఎందుకు న్యూస్‌లో ఉందంటే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు వాళ్ళ వైఫ్ పేరు మీద నుంచి 14 సైట్స్ 56 కోట్లు విలువ చేసే 14 సైట్లని వాళ్ళ వైఫ్ పేరు మీదకి మార్చారు అనే అలిగేషన్ రావడం వల్ల లోకాయుక్త పోలీసులని గైడ్ చేసింది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ మీద కేసు పెట్టండి, కేసు ఫైల్ చేయండి అని. ఈ సైట్ ఎక్కడుంది అంటే మైసూర్‌లో ఉందన్నమాట. అయితే ఇప్పుడు న్యూస్‌లో ఉంది కాబట్టి లోకాయుక్త గురించి చాలా నీట్‌గా లక్ష్మీకాంత్‌లో ఉంది. ప్లీజ్ ట్రై టు రీడ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. లోకాయుక్త అనేది రిపీటెడ్ థీమ్ అనమాట. ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ లైనర్స్. క్యూఎస్ ర్యాంకింగ్‌లో మన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి చోటు దక్కిందనమాట. అదే రకంగా ఐఐఎం హైదరాబాద్ అండ్ బెంగుళూరు. అయితే రీసెంట్‌గా ఒక ఎగ్జామ్‌లో ఏం జరిగారంటే క్యూఎస్ అనేది ఎక్కడ కంట్రీ ఇచ్చే ర్యాంకింగ్ అంటే దేన్ని బేస్ చేసుకుంది అంటే లండన్ బేస్డ్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. నెక్స్ట్ అస్కా, అరుణాక ఇవి 2 ఏంటంటే వెదర్ ఫోర్కాస్ట్‌కి సంబంధించిన సూపర్ కంప్యూటర్స్ అనమాట. డైరెక్ట్ అడగొచ్చు అనమాట. అస్కా, అరుణాక టర్మ్స్ ఆర్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు వెదర్ ఫోర్కాస్టింగ్ సూపర్ కంప్యూటర్స్. రిపీటెడ్ థీమ్ అండ్ వన్ లైన్ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సీ అండ్ ఆల్ ద గ్రూప్స్. నెక్స్ట్ దేవ్మాలి అనేది మన ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అనమాట. ఇది రాజస్థాన్ యొక్క అజ్మీర్ డిస్ట్రిక్ట్లో ఉంది. యూనియన్ గవర్నమెంట్ టూరిజం డే రోజు అవార్డ్స్లో దేవ్మాలి గ్రామానికి బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు ఇవ్వనుంది. అసలు దేవ్మాలి విలేజ్ యొక్క
గొప్పతనం ఏంటి అనంటే ఆ విలేజ్‌లో ఆల్మోస్ట్ 1800 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. దాన్ని దేవనారాయణ అనే స్వామికి డెడికేట్ చేశారనమాట. ఒక్క మనిషికి కూడా ఆ ఊర్లో పొలం మాది అని ఓనర్‌షిప్‌ని అష్యూర్ చేసే పట్టాలు లేవు. అండ్ ఆ ఊర్లో డెవలప్‌మెంట్ అనేది పెద్దగా కూడా లేదు. ఉండదు. వాళ్ళు చేసుకోరు. మొత్తం అందరూ గుడిసెల్లోనే ఉంటున్నారు ఇప్పటికి. అండ్ ఒక్క ఇంటికి కూడా తాళం ఉండదనమాట. ఓపెన్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఒక్క దొంగతనం కూడా దేవమాలి విలేజ్‌లో రిపోర్ట్ అవ్వలేదు. అండ్ వాళ్ళు కిరోసిన్‌తో వేప చెక్కతో వంటలనేది చెయ్యరనమాట. సో, ఇంత గొప్ప విలేజ్ దేవమాలి ఎక్కడుంది? రాజస్థాన్ యొక్క అజ్మీర్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. నెక్స్ట్ అబేద్. అబేద్ అనేది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. ఇది 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. దీన్ని ఐఐటీ బాంబే, డీఆర్‌డీఓ వాళ్ళు కలిసి డెవలప్ చేశారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనమాట. సో, అబేద్ అనేది రిలేటెడ్ టు వాట్ అన్నా కూడా మనం పెట్టేలాగా ఉండాలి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. జెప్టో ఎందుకు న్యూస్‌లో ఉంది అనంటే బెస్ట్ స్టార్టప్‌గా నిలిచిందనమాట. ఈ ఇయర్ మాత్రమే కాదు 2023లో కూడా జెప్టోనే బెస్ట్ స్టార్టప్‌గా నిలిచింది. దీని రిపోర్ట్ ఈ ర్యాంకింగ్ ఇచ్చింది లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్ లిస్ట్ 2024. నెక్స్ట్ ఏసియా పవర్ ఇండెక్స్. ఏసియా పవర్ ఇండెక్స్ ప్రకారం మన ఏషియాలో మన ఇండియా అనేది థర్డ్ స్ట్రాంగెస్ట్ నేషన్ అనమాట. అంటే శక్తివంతమైన నేషన్. జపాన్‌ని కూడా సర్పాస్ చేసిందనమాట. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ స్ట్రాంగెస్ట్ నేషన్. దీన్ని 2018 నుంచి లోవి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నారు. ఏసియా పసిఫిక్ రీజియన్‌లో ఉన్న 27 కంట్రీస్‌ని ర్యాంక్ చేస్తున్నారు. ఐ రిపీట్, ఈరోజు నేను బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ అండ్ లోకాయుక్తాని మిమ్మల్ని చదువుకోమని చెప్పాను. సో, ప్లీజ్ స్టే అప్డేటెడ్. అప్పుడే మనకి రివిజన్‌కి ఈజీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఓరియెంటెడ్‌గా మనం స్టాటిక్‌ని కవర్ చేసినోళ్ళు అవుతాము. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ రేపటిలోపు మీరు ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్‌ని కుదిరితే ఆర్టికల్ 360 అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్‌ని కూడా చదవండి. లోకాయుక్త కూడా చదవండి. కన్సిడర్ ఇట్ యాస్ హోంవర్క్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ.